సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, ఆ రోజు థియేటర్ లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని, వచ్చి తనకు ఏమీ చెప్పలేదని, థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారని చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కి లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి రికార్డ్ క్రియేట్ చేసిన నా కొడుకు 2 వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూల కూర్చున్నాడు. నేను వెళ్లి అడిగాను. చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు, ఇక్కడే ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావటంతో చాలా బాధపడుతున్నానన్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈ రోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావటంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇలా వ్యవహరించామా? మీ కళ్ళ నుంచి తప్పించుకొని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, ఆ రోజు థియేటర్ లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని, వచ్చి తనకు ఏమీ చెప్పలేదని, థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారని చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కి లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి రికార్డ్ క్రియేట్ చేసిన నా కొడుకు 2 వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూల కూర్చున్నాడు. నేను వెళ్లి అడిగాను. చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు, ఇక్కడే ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావటంతో చాలా బాధపడుతున్నానన్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈ రోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావటంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇలా వ్యవహరించామా? మీ కళ్ళ నుంచి తప్పించుకొని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, ఆ రోజు థియేటర్ లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని, వచ్చి తనకు ఏమీ చెప్పలేదని, థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారని చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కి లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి రికార్డ్ క్రియేట్ చేసిన నా కొడుకు 2 వారాలుగా ఈ గార్డెన్ లోనే
ఓ మూల కూర్చున్నాడు. నేను వెళ్లి అడిగాను. చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు. ఇక్కడే ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావటంతో చాలా బాధపడుతున్నానన్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈ రోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావటంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇలా వ్యవహరించామా? మీ కళ్ళ నుంచి తప్పించుకొని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, ఆ రోజు థియేటర్ లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని, వచ్చి తనకు ఏమీ చెప్పలేదని, థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారని చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కి లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి రికార్డ్ క్రియేట్ చేసిన నా కొడుకు 2 వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూల కూర్చున్నాడు. నేను వెళ్లి అడిగాను. చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు. ఇక్కడే ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావటంతో చాలా బాధపడుతున్నానన్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈ రోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావటంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇలా వ్యవహరించామా? మీ కళ్ళ నుంచి తప్పించుకొని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, ఆ రోజు థియేటర్ లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని, వచ్చి తనకు ఏమీ చెప్పలేదని, థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారని చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కి లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి రికార్డ్ క్రియేట్ చేసిన నా కొడుకు 2 వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూల కూర్చున్నాడు. నేను వెళ్లి అడిగాను. చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు. ఇక్కడే ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావటంతో చాలా బాధపడుతున్నానన్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈ రోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావటంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇలా వ్యవహరించామా? మీ కళ్ళ నుంచి తప్పించుకొని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు.
సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ రియాక్ట్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలు అన్ని పూర్తిగా అవాస్తవమని, ఆ రోజు థియేటర్ లో ఉన్న తన దగ్గరికి ఏ పోలీసు రాలేదని, వచ్చి తనకు ఏమీ చెప్పలేదని, థియేటర్ వద్ద తాను ఎలాంటి రోడ్ షో చేయలేదని అన్నారు. ఇక బన్నీ మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ సైతం స్పందించారు. తన కుమారుడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రేవతి కుటుంబం విషయంలో న్యాయవాదుల సూచన ప్రకారమే బన్నీ మాట్లాడుతున్నాడని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ పుష్ప 2తో ఇండియన్ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకున్నారని చూసుకునే అదృష్టం అల్లు అర్జున్ కి లేకుండా పోయింది. ఇంత పెద్ద సినిమా తీసి రికార్డ్ క్రియేట్ చేసిన నా కొడుకు 2 వారాలుగా ఈ గార్డెన్ లోనే ఓ మూల కూర్చున్నాడు. నేను వెళ్లి అడిగాను, చాలా సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు, వెళ్ళు, కనీసం బయటకైనా వెళ్ళు, ఇక్కడే ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పాను. కానీ తను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు. ఇంత సక్సెస్ అయినా తన అభిమానుల ఫ్యామిలీకి ఇలా కావటంతో చాలా బాధపడుతున్నానన్నాడు. నా కొడుకును అలా చూస్తుంటే బాధగా ఉంది. ఈ రోజు కొన్ని అబద్ధపు ఆరోపణలు రావటంతో క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాము. అందుకే మాట్లాడి క్లారిటీ ఇవ్వడానికి ఇలా వచ్చామని అన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతోనే మీ ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 22 ఏళ్లు కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇదంతా ఒక రాత్రి, ఒక సినిమా, ఒక ప్రెస్ మీట్ లో రాలేదు. 3 తరాలుగా మా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇలా వ్యవహరించామా? మీ కళ్ళ నుంచి తప్పించుకొని ఇన్నేళ్లు ఉండగలమా? మాపై అసత్య ప్రచారాలు చేస్తుంటే బాధగా ఉంది అని అల్లు అరవింద్ అన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టాలీవుడ్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.